ఏపీలో ఎంపీ సీట్ల పంచాయతీ రచ్చకెక్కింది. కాషాయ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మద్దతుగా అనుచరులు ఆందోళనకు దిగారు. రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ టెంపుల్ దగ్గర నిరసన చేపట్టారు. రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం ఎంపీ టికెట్ రాకుండా జగన్ రెడ్డి కుట్రలు చేశారని ఆరోపించారు. ఇప్పుడున్న జగన్ సైకో ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు చేస్తున్నా చూస్తూనే ఉన్నాం. మనము ప్రజలకి ఆయన ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఇంతలాగా మన ఆంధ్ర ప్రజలకి ఆయన ఏంటి, ఏది నిజం, ఏది అబద్ధం అని చెప్తూనే ఉన్నారు. మనం అందుకని చూస్తూనే ఉన్నాం. దేశాన్ని కాపాడుకోవాలి వన్ సైడ్ గా మనం బాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మనకు రఘురామ్ గారు ఎంత కృషి చేశారో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి రాజుగారికి సీట్ రాకపోవడం బాధగా ఉంది. ఈ సీటుని మేము రాలేదని చాలా ఖండిస్తున్నాం, చాలా ఆక్రోషంగా ఖండిస్తున్నాము. ఎన్ని పార్టీల నుంచి వచ్చినా మా 3 పార్టీలు కూడా బాబు గారు ఈయన గుర్తించి మనకు సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ ఊరికో మాకు ఇప్పుడు సీట్ ఇవ్వకపోతే మాత్రం ఇంకా మేము ఉధృతంగా చేస్తాం, పోరాడతామని చెప్తున్నాము. ట్రిపుల్ ఆర్ గారు రఘురామకృష్ణరాజు గారు అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఆయనకి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడున్నా సరే ఆయన అభిమానులు ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ తో సంబంధం లేకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన గత 4.5 ఏళ్లుగా ఏ విధంగా పోరాటం చేశారో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని అడ్డం పెట్టి ప్రజల కోసం ఈ రోజున ఆయన గనక ఆయన ఎంపీ పదవితో చాలా సంతోషంగా ఉండొచ్చు. ఈ రోజున రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఆయన్ని అక్రమ అరెస్టు చేసి ఆయన్ని ఒక ఎంపీ అని కూడా చూడకుండా 3rd డిగ్రీ ప్రయోగించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసినందుకు ఈ రోజున ట్రిపుల్ ఆర్ గారికి ఈ కూటమితో సంబంధం ఉన్నా కూడా ఈ రోజున ఎక్కడ ఆయనకి సీట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి తన తొత్తుల ద్వారా చెంచాగిరి చేసి ఈ రోజు కొంతమంది వ్యక్తుల ద్వారా బీజేపీ నుండి అడ్డుకోవడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడున్న జగన్ సైకో ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు చేస్తున్నా చూస్తూనే ఉన్నాం. మనము ప్రజలకి ఆయన ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఇంతలాగా మన ఆంధ్ర ప్రజలకి ఆయన ఏంటి, ఏది నిజం, ఏది అబద్ధం అని చెప్తూనే ఉన్నారు. మనం అందుకని చూస్తూనే ఉన్నాం. దేశాన్ని కాపాడుకోవాలి వన్ సైడ్ గా మనం బాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మనకు రఘురామ్ గారు ఎంత కృషి చేశారో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి రాజుగారికి సీట్ రాకపోవడం బాధగా ఉంది. ఈ సీటుని మేము రాలేదని చాలా ఖండిస్తున్నాం, చాలా ఆక్రోషంగా ఖండిస్తున్నాం.